తెలంగాణలో తాజాగా మరో 12 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటలలో 1322 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 12 మందికి వైరస్ సోకినట్టుగా గుర్తించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులలో అత్యధికంగా హైదరాబాద్లో 9, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో 1 చొప్పున నమోదయ్యాయి. ఒకరోజు వ్యవధిలో ఈ మహమ్మారి నుంచి ఒకరు కోలుకోగా మరో 38 మంది చికిత్స తీసుకుంటున్నట్టుగా వైద్యారోగ్య శాఖ తెలిపింది. మరో 30 మంది రిపోర్టులు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్ల లభ్యత, సరైన తీరులో వాటి వినియోగంపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ల్యాబుల్లో ఒక్కరోజులో 16,500 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగలిగే సామర్థ్యం ఉందని, మరో 84 ప్రైవేటు ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. డిసెంబర్ నెలాఖరులోగా రోజుకు 4,000 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పాజిటివ్గా నిర్ధారణ అయిన బాధితుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సిడిఎఫ్డి గాంధీ ఆసుపత్రికి పంపించాలన్నారు. ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల హెచ్ఓడీలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రతిరోజు సాయంత్రం 4 గంటలలోపే కోవిడ్ హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని మంత్రి రాజనరసింహ ఆదేశించారు.